వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని, ప్రతి దశలో వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే కూల్చివేతల నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. 2 నెలల్లోగా భవన నిర్మాణ అనుమతులు అధికారుల ముందుంచాలని ఆదేశించింది హైకోర్టు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని, ప్రతి దశలో వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు తెలిపింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల కూల్చివేత చర్యలను సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ల మీద న్యాయస్థానం ఈ రోజున కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. ఏదైతే కూల్చివేత చర్యలు చేపట్టారో వాటన్నిటికీ సంబంధించి కూడా చట్ట ప్రకారం ఆ నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా వైసీపీ నుంచి కూడా వస్తున్నటువంటి వాళ్ళ వాదనను కూడా తెలుసుకోవాలని కూడా చెప్పింది. ఇప్పటికే కొన్ని కార్యాలయాల విషయంలో తమ వాదనని కౌంటర్ రూపంలో దాఖలు చేశామని చెప్పగా అడిషనల్ గా వేరే ఇంకా అదనంగా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కూడా కౌంటర్ రూపంలో దాఖలు చేయాల్సి ఉంటే వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలి. ప్రతి అంశానికి సంబంధించి వాళ్ళ వైసీపీ వాదనని తెలుసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కూల్చివేతల సమయంలో ప్రజలకు కానీ స్థానికంగా ఉన్న వాళ్ళకి ప్రమాదకరంగా ఆ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటే అక్కడ కూల్చివేతలు చేపట్టద్దని కూడా ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా 21 కార్యాలయాలకు సంబంధించి కూల్చివేతల మీద వైసీపీ రిట్ పిటిషన్ ని దాఖలు చేసిన నేపథ్యంలో స్టేటస్ కో ఆదేశాలు ఇవాళ వరకు ఉన్నాయి. మొత్తం పిటిషన్లను డిస్పోజ్ చేశారు. పూర్తి స్థాయిలో ఆర్డర్ కాపీ అయితే మధ్యాహ్నం తర్వాత అందుబాటులోకి రాబోతుంది. స్వాతి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.